హలో అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక కస్టమర్ ఢిల్లీ నుంచి కాల్ చేశారు. కాల్ చేసి ఆయనకి ఏంటంటే ఒక 6 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు ఎయిర్పోర్ట్ దగ్గరలో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గరలో కావాలనేసి ఆయన కాల్ చేశారు. ఆయన రావడం జరిగింది, తర్వాత చూపించడం జరిగింది. విషయం ఏంటంటే వాళ్ళు 4 ఫ్రెండ్స్ కలిపి ఒక 6 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు కొనుక్కుందామని చూస్తున్నారు. నేను అడిగాను, ఏంటంటే మీరు ఒక్కళ్ళు కొనుక్కోవచ్చు కదా అంటే ఆయన అన్నాడు, నేను ఒక్కడిని అనుకోండి 1 ఎకరం వస్తుంది లేదా 2 ఎకరాలు వస్తుంది నా దగ్గర ఉన్న డబ్బులకి. అలాగే 4 ఫ్రెండ్స్ కలిసామనుకోండి ఒక 8 ఎకరాలు 10 ఎకరాలు ఒక ఎంత ల్యాండ్ వస్తే అంత హోల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో దానికి డెవలప్మెంట్ బాగుంటుంది కదా. దాని తర్వాత మేము సేల్ చేసుకోవాలన్నా డెవలప్మెంట్ చేయాలని కానీ మాకు బాగుంటుంది కానీ ఉద్దేశం మీద మేము 4 కలిపి కొనుక్కుందాం అనుకుంటున్నామండి అన్నారు. అలాగే రీసెంట్గా ఒక టీచర్, ఒక మాస్టర్ గారు నా ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి అది ఏంటంటే, సార్ మాకు ఒక 300 గజాలు సైట్ కావాలండి, మేము అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే గ్రూప్ హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నామండి. 3 ఫ్లోర్లు, మీ కిందంతా సెల్లార్ వదులుకొని 3 ఫ్రెండ్స్ని కలిపి 3 లేయర్లు వేసుకుందాం అనుకుంటున్నాము, 3 ఫ్రెండ్స్ ఉండడానికి మాకేమైనా చూసి పెట్టగలరా అనేసి వచ్చారు. ఇదేదో 3 ఫ్రెండ్స్ కలిపి చేసుకోవడం ఇది కూడా బాగుంది కదా అనిపించింది. నాకు ఈ కాన్సెప్ట్ అయితే నచ్చింది. మన దగ్గర డబ్బులు ఎంతసేపు ఉంటాయా, మన దగ్గర ఉంటాయి డబ్బులు ఉంటాయా, చేతిలో డబ్బులు ఉంటాయా, ఇసుక కరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంటాయి, ఉన్న డబ్బులకి రెక్కలు చెగిరిపోతూ ఉంటాయి, ఉండవు. కాబట్టి ఒకరి దగ్గర డబ్బులు సరిపోయినట్లయితే ఇంకొకరిని యాడ్ చేసుకొని ఎక్కడో దిక్కుని చిన్న సైట్ కొనుక్కోవడం చాలా మంచిదని నా ఉద్దేశం, నాకు అనిపించింది. ఎందుకంటే సైట్ కొనుక్కున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం మర్చిపోవచ్చు ఆ సైట్ని, కానీ ఆ సైట్ మనల్ని 100 సంవత్సరాలనే మర్చిపోదు. ఎందుకంటే అది మన సంపదను పెంచుతూనే ఉంటుంది, దాని వాల్యూని పెంచుతూనే ఉంటుంది, దాని వాల్యూని పెంచుతూ మన వాల్యూని పెంచుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర డబ్బులు లేవని సైట్ కొనుక్కోవడం మానేయకుండా ఫ్రెండ్స్నో సర్కిల్లో ఇంకొకరినో జాయింట్ చేసుకుని ఎక్కడో దిక్కని చిన్న సైట్ కొనుక్కోండి. అది మీకు ఫ్యూచర్లో అదే పెద్ద సంపదగా మీకు మిగులుతూ ఉంటుంది. మరిన్ని మంచి విషయాలతో మనం కలవాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.